అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జి పద్మావతి గారు రచించిన ప్రభాత స్వప్నం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రాజ్యలక్ష్మి, కాస్త కాఫీ ఇస్తావా? 2 కప్పులు ఎక్కువ కలుపు. పిల్లలతో పాటు సరదాగా తాగుదాం. మార్కెట్ నుండి తిరిగి వచ్చి సోఫాలో కూర్చుంటూ అడిగాడు చక్రవర్తి. దానికేం భాగ్యం, ఇలాంటి సండేలు వస్తుంటాయి పోతుంటాయి, మనం మాత్రం ముందుకు వెళ్ళాం. కాఫీ కలుపుతూ అంది రాజ్యం. వెళదామే, పిల్లల చదువులైపోని, దర్జాగా వెళదాం. ఎక్కడికి వెళ్లేది? ఈయన చక్రవర్తి, నేనేమో రాజ్యలక్ష్మి. నించోడానికి 4 గజాల నేల కూడా లేదు. అదేమిటో, మా నాన్న అక్కలిద్దరికి పెళ్లిళ్లు బాగానే చేశాడు. నా గురించి సరిగ్గా ఆలోచించలేదు. గవర్నమెంట్ ఉద్యోగం, ఇంకేముంది అని పెళ్లి చేసేశాడు. ఉన్న ఇల్లు కాస్త కూతురికి కట్నంగా ఇచ్చి పాపం అత్తమామలిద్దరూ పైలోకాలకి వెళ్ళిపోయారు. అప్పట్నుండి ఆశపడుతూనే ఉన్నాను. నా కోరిక కాస్త ప్రభాత స్వప్నంలా ఉదయాన్నే వచ్చి తెల్లారేలోగా కరిగిపోతుంది అంటూ కప్పులో కాఫీ తీసుకొచ్చింది. ఉదయాన్నే కాదమ్మా, తెల్లవారుజామున అనాలి, నవ్వుతూ సరిచేసింది పెద్ద కూతురు కళ్యాణి. 18 ఏళ్లప్పుడు మీ నాన్న చేయి పట్టుకొనొచ్చాను. దేని మీద ఎక్కువ ఆశపడని నాకు సొంత ఇంటి మీద మాత్రం కోరిక, ఆశ. అది తీరదు, ఆశ చావదు. నా వయసుతో పాటు అది పెరిగిపోతుంది. పెళ్లైన కొత్తలోనే చిన్న ఇల్లు అమ్మకానికొస్తే కొనుక్కుందా అన్నాను. అలా తొందరపడి కొనుక్కుని నేను అప్పుల పాలైపోయాను. జీతాలు పెరగనివ్వు అని ఎవరో సలహా ఇచ్చారట. మానేశారు. జీతాలు పెరిగేదాకా పిల్లలాగుతారా? పెరిగేశారు. చిన్నా చితక వాళ్లు సొంత ఇళ్లు కట్టేసుకుంటున్నారు. సొంత పెరడుంటే ఆకుకూరలు వేసుకోవచ్చు, కాయగూరలు పండించుకోవచ్చు అంటూ వంటింట్లోకి వెళ్ళింది రాజ్యలక్ష్మి. ఏమ్మా, ఎవరైనా గృహప్రవేశం కార్డు ఇచ్చారా? కూతుర్ని అడిగాడు చక్రవర్తి. అవును నాన్న, మీ ఆఫీసులో ఎవరో మీ సబార్డినేట్ అంట కార్డిచ్చి మీకు చెప్పమన్నారు. మిమ్మల్ని కలుస్తానన్నారు మెల్లిగా చెప్పింది పెద్దమ్మాయి కళ్యాణి. వామ్మో, మరో 2 రోజులు అమ్మ ఇదే మూడ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రశ్నలను ఎలా తట్టుకోను? సాలోచనగా అన్నారు. అలా పక్కకు పడుకోండి నాన్న, ఈ సోఫా చాలుదురా, కూర్చోడానికి 2కి తక్కువ, ఒకరికి ఎక్కువను అటు ఇటు చూస్తూ అన్నాడు. ఆ పేపర్ మొహం మీద వేసుకుని వెనక్కి పడుకోండి, చిన్న కూతురు అంది. తప్పకుండా కొందామే, స్థలం కొనుక్కుని నువ్వే దగ్గరుండి కట్టించుకుందు గాని అనే మనిషి ఏం మాట్లాడకపోయేసరికి మళ్లీ హాల్లోకొచ్చింది రాజ్యం. నిద్ర నటిస్తున్నారా అని అడిగింది. ఇందులో నటించడానికి ఏముందమ్మా, ఎప్పుడూ ఉండేదగా. ఎక్కడదాకా వచ్చిందే అమ్మా అంటూ చెల్లెల్ని అడిగింది. ఏదో ఆకుకూరలు, అరటి మొక్కలు, ఇంకా సాయంత్రం డాబా మీద కూర్చోవచ్చు, సన్నజాజి పందిర్లో పూలు కోసుకోవచ్చు. ఎవరో అనేవాళ్ళుండరు. మొన్నటికి మొన్న మా పిన్ని కూతురు వీళ్ళ ఇల్లు కట్టేసరికి నా పిల్లలు కూడా ముసలివాళ్ళైపోతారు అని ఎద్దేవా చేసింది. నిన్నటికి నిన్న పక్కింటి వాళ్ళు చిటికలో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఏదో ఉద్యోగం వెలగబెడుతున్నారు కదా, లోన్ మీద 2 గదులు ఇల్లు కట్టుకోలేకపోయాం అంటూ పెద్ద కూతురు తల్లిని అనుకరించింది. ఆ పైన ముగ్గురు నవ్వుకున్నారు. పోమా, ఎప్పుడు ఉండేదేగా, ఈ పాఠం చిన్నప్పటినుంచి వింటున్నాం అంది పేపర్ చదువుతూ చిన్న కూతురు రేఖ. ఎప్పుడు వాళ్లతో పాటు నవ్వుకునే రాజ్యం ఈసారి నవ్వలేదు. ఉక్రోషం ఆపుకోలేక ఏడ్చేసింది. చిరునవ్వుతో గలగలా మాట్లాడుతూ తిరిగే రాజ్యలక్ష్మి కంట నీరు కనపడేసరికి ఎవరూ తట్టుకోలేకపోయారు. అమ్మా, నువ్వు నవ్వుకుంటావు, మూడ్ మారుతుందని అనుకరించాం, అలా బాధపడకే, కష్టంగా ఉంది అన్నారు పిల్లలిద్దరూను. మీకు నవ్వులాటగానే ఉంటుందే, మన కళ్ల ముందు ఎంతమంది ఇంటి వాళ్ళవ్వలేదు. బంగారం ఉంది, కొంచెం లోన్ పెట్టి కొందామంటే వినరు అంటూ కళ్ళు తుడుచుకుంది రాజ్యం. అమ్మా, నీకు తెలియందా, పాత బంగారానికి ఎంత వస్తుంది? అది 10 సవర్లు. లోన్ పెడితే శాలరీ కటింగులు ఎలా గడుస్తుంది? తమ్ముడి చదువు ఎలాగా? బయట అప్పు చేయగలమా? నాకు కూడా ఉద్యోగం వచ్చాక కొనుక్కుందాం, ఓకేనా అంటూ నచ్చజెప్పింది తల్లికి పెద్ద కూతురు కళ్యాణి. అన్నీ వింటుంది. మళ్ళీ ఎవరైనా ఇంటి గురించి చెబితే రామాయణం అంతా మొదలు పెట్టేస్తుంది అంటూ మంచినీళ్లు తెచ్చిచ్చాడు చక్రవర్తి. ఏమిటో ఈ మధ్య మరీ బాధగా అనిపిస్తుందే, సగం జీవితం అయిపోయింది. అమ్మా, సండే అయినా స్పెషల్ క్లాసులున్నాయి, నేను వెళ్ళాలి అన్నానా? క్యారేజీ సర్దావా అన్న కొడుకు మాటలతో హయ్యా, పొద్దున్నే మూడు పాడు చేసుకున్నాను అంటూ వంటగదులకి పరుగుపెట్టింది రాజ్యలక్ష్మి. పిల్లలంతా బాధ్యతగా మాట్లాడుతున్నారు,
నిజంగా నేను అదృష్టవంతుణ్ణి లోపలే అనుకున్నాడు చక్రవర్తి. రాజ్యం, మీ సరళక్క వచ్చింది. ఎక్కడున్నావు? త్వరగా రా. చక్రవర్తి పిలుపుతో గబగబా వరండాలోకి వచ్చింది రాజ్యం. కుశల ప్రశ్నలయ్యాక, మన కళ్యాణికి హిందీ పండిట్గా ఉద్యోగం వచ్చిందట కదా అడిగింది. అవునక్క, దేవుడి దయ, త్వరగానే ఉద్యోగస్తురాలైంది. పెళ్లికి కూడా టైం వచ్చేసింది అంది రాజ్యం అక్క సరళ. ఏంటది అంటూ రాజ్యలక్ష్మి చక్రవర్తి ఒకేసారి అడిగారు. మా అత్తవారింటి వాళ్ళు మొన్న మా ఇంట్లో కళ్యాణిని చూశారంట. ఇద్దరివి ఒకటే ఉద్యోగాలు కదా, మాట కలపమన్నారు. మీ అభిప్రాయం చెబితే. వాళ్లకు సొంత ఇల్లు అది ఉందేమిటే? రాజ్యం అడిగింది. పెద్ద ఇల్లు, వెనక ముందు బోలెడు స్థలం, దాని నిండా చెట్లు, పూల మొక్కలు. టపీమని ఒప్పుకుందాం అంది రాజ్యం. అదేమిటే, పిల్ల చూడకుండానా? సొంత ఇంటికన్నా అదృష్టం ఇంకేముంటుంది చెప్పు. అలా రాజ్యలక్ష్మి పెద్ద కూతురు పెళ్లి జరిగి అత్తారింటికి వెళ్లిపోయింది. అమ్మా, నాకు యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వచ్చే సంవత్సరం నుండి స్కాలర్షిప్ వస్తుంది. మా డిపార్ట్మెంట్కి సంబంధించిన పరీక్షల్లో సెలెక్ట్ అయ్యాను. అక్కడే ఉద్యోగం కూడా వస్తుంది. ఎంతో ఉత్సాహంగా తల్లికి చెప్పింది రాజ్యం రెండో కూతురు రేఖ. అవునా, పోనీలే, మనకి ఇల్లు తప్ప దేవుడు అన్నీ ఇస్తున్నాడు నీరసంగా అంది రాజ్యలక్ష్మి. అమ్మా, ఇంటి ధ్యాసలో పడి ఏ ఆనందాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నావు నువ్వు? ప్రపంచంలో అదొక్కటే నా సంతోషం. గట్టిగా అనబోయి నొచ్చుకుంటుందేమో అని. వీకెండ్ కదా, తమ్ముడొస్తాడా? వాడితోనైనా నా సంతోషం షేర్ చేసుకుంటాను. లేదంటే ఇద్దరం కలిసి అక్క దగ్గరికి వెళ్తాం. నువ్వు రామ్మా, నాన్నకెలాగూ కుదరదు ఉత్సాహంగా అడిగింది. నేను రానమ్మా. తమ్ముడు ఇంజనీరింగ్లో చేరే ముందు అలానే అక్క దగ్గరికి వెళ్ళామా? ఇంట్లో ఎక్కడవక్కడ పడేసుకొని ఇంటి చుట్టూరా ఎండిన ఆకులు, ఆ చెత్త ఈ చెత్త వేసి ఉందని, ఇదంతా శుభ్రం చేసి పూల మొక్కలు వేయండి అని చెప్పానని వాళ్ళ అత్తగారికి. దానికావిడ, మీకు ఇల్లు లేక అలా అనిపిస్తుంది కానీ మాకిదేమన్నా కొత్తిల్లా అని అంది. అప్పట్నుంచి వాళ్ళ ఇంటికి వెళ్లబుద్ధి కావటం లేదు. మీరు వెళ్ళండి వంట చేసుకుంటూ చెప్పింది రాజలక్ష్మి. బోడిగుండికి మోకాలికి ముడిపెట్టమంటే ఇదే. ఎప్పుడొచ్చాడో చక్రవర్తి అన్నాడు. మీరు పెద్ద ఇల్లు కట్టండి, నేను అలానే మాట్లాడతాను. నా వ్యధ మీకు అర్థం కాదు సీరియస్గా అంది రాజ్యం. దానికేం గాని చిన్నతల్లి, కంగ్రాట్స్ రా. మనమంతా రేపు రివర్ బేకి వెళ్లి ఎంజాయ్ చేద్దాం. అక్కని బావని రమ్మంటాను ఉత్సాహంగా చెప్పాడు చక్రవర్తి. థ్యాంక్ యూ నాన్నా, యు ఆర్ సో స్వీట్ అంది రేఖ. తరువాత రాజ్యం వాళ్ళింట్లో చాలా మార్పులొచ్చాయి. రేఖ వాళ్ళ సీనియర్ ఆమెను ఇష్టపడితే పెళ్లి చేసేశారు. కొడుకు మంచి ఉద్యోగంలో పూనాలో స్థిరపడ్డాడు. దగ్గర వాళ్ళ అమ్మాయిని ఇచ్చి అతన్ని ఇంటివానే చేశారు. 2 ఉద్యోగాలతో పెళ్లైన 6 నెలలకే అక్కడ ఫ్లాట్ కూడా కొనుక్కున్నారు వాళ్ళు. కొడుకు సొంతింటి వాడయ్యాడని మహదానంద పడిపోయింది రాజ్యలక్ష్మి. ఈ హడావిడిలో పడి తన సొంత ఇంటి కల గురించి మాట్లాడటం తగ్గించింది. ఆంటీ, నాకు ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. అమ్మ స్వీట్స్ ఇమ్మంది అంటూ పక్కింటి అమ్మాయి స్వీట్స్ ఇచ్చింది. సంతోషంగా చెబుతుంటే పిల్లలు గుర్తొచ్చారు రాజ్యంకి. వాళ్ళకెన్నోసార్లు ర్యాంకులొచ్చాయి, ఫస్టులొచ్చాయి. ఎప్పుడూ సెలబ్రేట్ చేయలేదు. కనీసం కష్టానికి ఫలితం దక్కిందనే అనలేదు. సొంత ఇల్లు అనే రంధిలో పడిపోయి దేవుడెన్ని వరాలిచ్చినా ఏదో రకంగా ఇల్లు గురించి మాట్లాడి మూడు పాడు చేసేదాన్ని. ఇంకసలు ఆలోచించకూడదని నిర్ణయించుకుంది రాజ్యం. కాని పెద్ద ఉరిమే ఉరవబోతుందని ఊహించలేదు ఆమె. అమ్మగారు, ఈ నెలాఖరు నుండి నేను పనిలోకి రానమ్మా. మాకు ప్రభుత్వం పక్క ఇల్లు కట్టించింది కదా, ఊరి పొలిమేరలో. ఆడికెళ్ళిపోతున్నాం. దూరం కదండి అమ్మగారు, రాలేను. పనమ్మాయి చెప్పిన మాటలకి ఆశ్చర్యపోయింది రాజ్యలక్ష్మి. పనికేం గాని మీ పనే బావుందే, సొంత గూటికి వెళ్ళిపోబోతున్నానన్నమాట. సంతోషం నవ్వుతూ అంది. సాయంత్రం ఆఫీస్ అయ్యాకొచ్చిన చక్రవర్తితో పనిపిల్ల గురించి చెప్పబోయేంతలో, మనం నెలాలలో వేరే ఇల్లు చూసుకోవాలి రాజ్యం అన్నాడు. అదేమిటి, ఎన్ని ఖర్చులున్నా అద్దె బాగానే ఇస్తున్నాం కదా. మన ఇంటి వాళ్ళు మంచి సెంటర్లో ఇంకో పెద్ద ఇల్లు కొనుక్కుంటున్నారంట. డబ్బు తక్కువైందని ఇది అమ్మేసి దాని మీద పెడుతున్నారంట. ఖాళీ చేయమన్నారు అన్నాడు. పోనీ ఎంతకిస్తారో తెలుసుకోండి, మనమే తీసుకుందాం. కాసేపు ఆలోచించాక అంది రాజ్యలక్ష్మి. అందుకనే కనుక్కుందామని మా ఫ్రెండ్తో వెళ్తున్నాను. 2 ఏళ్లలో రిటైర్ అవుతాను కదా, ఆలోచించి తీసుకుందాం అంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఇదింక నా ఇల్లు అయిపోతుంది. మంచి రంగులేసుకొని కొంచెం మోడల్ చేయించాలి అనుకుంటూ కొత్తగా పైన కింద చూసుకుంది. 12 ఏళ్ల నుండి ఉన్న ఇల్లులాగా లేదు. 2 గదులు,
ముందు హాలు, చిన్న వంటిల్లు, తలుపులు కిటికీలు చేత్తో తడిమి చూసుకుంది. మురికి ఉన్న చోట కొంగు పెట్టి తుడిచింది. చప్పుడైతే గబగబా వీధిలోకి చిన్నపిల్లలా పరుగుపెట్టింది. మనం అద్దెకి వేరేది చూసుకోవాల్సిందే, చక్రవర్తి అన్నాడు. ఎందుకని? కళ్ళింత చేసుకొని ఆశ్చర్యంగా అడిగింది. ఆయన చాలా రేటు చెప్పారు. అది సమంజసంగానే ఉంది, కాని పెళ్లిళ్ళకి చదువులకి లోన్లన్నీ వాడేశాను. అదే పెద్ద ప్రాబ్లం. ఎంతో రాదు, మన దగ్గర అంత లేదు అంటూ నచ్చ చెప్పాడు. తరువాత రోజు నుండి ఇద్దరు ఇళ్ల వేటలో పడ్డారు. ఇల్లు బాగుంటే ఆఫీస్కి చాలా దూరం, దగ్గరైతే అద్దె ఎక్కువ. అన్నీ బావుంటే ఈ వయసులో ఉన్న వాళ్ళకివ్వం, మీ పిల్లల దగ్గరలోనే ఉన్నారా అని డైరెక్టుగా అడిగిన వాళ్ళు ఉన్నారు. వారం రోజులు తిరిగి తిరిగి విసిగిపోయారిద్దరూను. అద్దెకి ఇల్లు వెతకడం కూడా కష్టమేలా ఉంది అనుకున్నారు. ఏమండి, ఇల్లు లేనివారు ఆఖరి దశలో ఏం చెయ్యాలి? పిల్లలు దూరంగా ఉంటారు, దగ్గరున్న అన్నీ కలిసి వస్తాయా? మనలాంటి వాళ్ళు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోవాలా? మనం కూడా అంతేనా? ఆమెకేదో భయంగా ఉంది. ఎందుకు రాజ్యం అంత బాధపడతావు? ఊళ్ళో ఇల్లే కరువయ్యాయా ఏమిటి? దొరుకుతుంది, కంగారు పడుకు అంటూ ధైర్యం చెప్పాడు. కాని అతనికి లోపల ఏదో సంశయం. మేము ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోవాలా? ఉండగలమా అనుకున్నాడు. ఇద్దరూ వెతుకుతూనే ఉన్నారు. కూతుళ్ళిద్దరూ ఇంట్లో ఉండమన్నా అతను వినలేదు. తక్కువలో ఫ్లాట్ ఏదైనా తెగించి తీసుకుందాం అనుకున్నాడు. దానికి సమయం పడుతుందే. ఏమండి, మన ఇంటి ఓనర్ గారు వచ్చారు. రాజ్యం మాటతో వీధిలోకొచ్చాడు చక్రవర్తి. వెతుక్కుంటున్నాం సార్, కొంచెం టైం ఇవ్వండి నమ్రతగా అడిగాడు చక్రవర్తి బయటకొస్తూనే. వద్దు చక్రవర్తి గారు, మీరు మారనక్కర్లేదు. మన పెద్దవాళ్ల నుండి ఆ ఇల్లు వచ్చింది. అమ్మ వద్దని మావుడు ఒకటే మాట మీద నుంచుంది. నేను వేరే విధంగా డబ్బు ఏర్పాటు చేసుకుంటాను. నిజంగానా? ఈ ఇల్లు అమ్మడం మానేశారా? ఆశ్చర్యంగా అడిగింది రాజ్యం. అవునమ్మా, మీరు ఎన్నాళ్లున్నా నాకు అభ్యంతరం లేదు. మీదే అనుకోండి, వస్తాను అంటూ వెళ్ళిపోయారు ఓనరు. రాజ్యలక్ష్మి ఒక్క పరుగులో పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళింది. మేమిక్కడే ఉంటున్నాం, అలవాటైన ఇల్లు అంటూ సంతోషంగా ఏదో చెప్తోంది. పాపం అల్ప సంతోషి. రాజ్యం కోరిక తీరలేదు. రిటైర్ అయ్యాకైనా ఆమె కోరిక తీర్చాలి అనుకున్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడుతూనే ఉంది రాజ్యలక్ష్మి. మాలాంటి మధ్యతరగతి నిస్సహాయులకు ఆనందం ఇంతేనేమో. మనసులో కోరికలు ప్రభాత స్వప్నంలా కరిగిపోతాయేమో. ఎప్పటికైనా తమలాంటి వాళ్ళకి సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుందా, వస్తుందా? అతని ఆలోచనకు ఆన కట్టలేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.